అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన జేబీ ఇన్ఫ్రా వారు సమర్పించు మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్ మోదాలు పెద్ద వార్తలు చూడాలి కదా చలో పారి గాంధీ జయంతి నాడే దసరా పండుగ ముక్క సుక్క దొరకదేమో నిండుగా సర్పంచ్ ఎన్నికలు కష్టమేనట ఈటల చెప్పిండు గిది మేధావుల మాటనట ట్రెండింగ్ ఉన్నది బాకీ కార్డు కొట్టేటట్టే ఉన్నది కొత్త రికార్డు జూబ్లీ హిల్స్ లో జోరుగున్నాయి రాజకీయాలు ఎవరు గెలుస్తారో బలంగా చెబుతున్నారు జనాలు ధర్నా చేసింది ఫ్రీ టికెట్ కోసం ప్రచారం టికెట్ యాదికొచ్చిందేమో పాపం అర్రే ఎంత కష్టం వచ్చింది జనాలకు తెలంగాణలో దసరా అంటేనే ముక్క సుక్క పొద్దంతా దావత్లు నడుస్తూనే ఉంటాయి కానీ ఈ పారి అంతా ఆగమే ఉన్నది కదా కాకా గింత బుచ్చుకోవే అన్న రావే గుట్ట మీద కూసుందామని పిలుచుకుంటా ముక్క సుక్కతోని ఏమన్నా ఎంజాయ్ చేస్తారా బావలు వచ్చిర్రని బామ్మర్దులు ఓ ఉరుకులాడతారు కానీ ఈ తాప అంతా ఎటమటమైంది కదా తాగుదామంటే మందు దొరకదు తిందామంటే ముక్క దొరకదట కదా దసరా వస్తున్నది బతుకమ్మ వస్తున్నదంటే ఆడోళ్ళంతా బతుకమ్మ ఆటలతోని కొత్త కొత్త చీరలతోని మురిసిపోతారు మొగోళ్ళు కూడా దావత్ల కోసం జోర్దార్గా ప్లాన్లు వేసుకుంటారు కానీ గీ తాప గాంధీ జయంతి నాడే దసరా వచ్చింది కానుల్లా ఎట్లనో కదా గాంధీ తాత జయంతి అంటే ఎట్లుంటదో ఎరకనే కదా గానాడు బార్లన్నీ బంద్ పెడతారు ఎక్కడ మందు దొరకది సీసా గానొచ్చినా లోపటేస్తారు దర్వాజలు బంద్ ఉండవలసిందే బార్ షాపు డోర్ తీసినా స్టేషన్ల గేట్ తీసినా ఊచల వెనకకు పంపుతారు దసరా గాంధీ జయంతి ఒకే నాడొచ్చుడుతోని గీ జనాలను ఎట్లా కంట్రోల్ చేయాలి అని పోలీసోళ్ళు కూడా గట్టిగానే నిఘా పెట్టిరట ఎక్కడ దొరికితే అక్కడ కేసులు బుక్ చేస్తాం అంటున్నారు ఇక మటన్ ముక్క లేనిది నల్లి బొక్క లేనిది ముద్ద దిగదాయ పాపం జనాలకు ఏం చేస్తారులా ఏం చేస్తారు మనుషులేం తిక్కోళ్ళున్నరానుల్లా ముందు ముందే సజ్జలన్నీ నింపుతాం అంటున్నారు బీర్ కాటన్లతోని ఫ్రిడ్జులు నింపేటందుకు లోపటున్న దోసల పిండి కారం ప్యాకెట్లు బయట పడేస్తున్నారట ఇక మటన్ దుకాణాలు కూడా బంద్ పెడతారని తెలుసు కదా యాట కోసి పోగులేసుకుంటా ఎవ్వలాపుతారు అని ప్లాన్లు వేసుకుంటున్నారట అయినా గల్లీ గల్లీకి యాట కోసి పోగులేస్తే పోలీసోళ్ళు మాత్రం ఎవల మీద కేసులు కడతారులా ఏందో కదా గీసొంటి కష్టం వచ్చింది జనాలకు ఎవలి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నారు రో తెలంగాణ అని ఊళ్ళల్లా జనాలు ఎట్లా గోసపడుతున్నారో చూస్తున్నాం కదా అర్రే ఎన్ని ఇద్దలు పడ్డరు ఎన్ని డాన్సులు వేసిర్రు అవ్వా అనే గా అవ్వనేమో నాకే అని మురిసిపోయే పాపం గా అవ్వ పరిస్థితి ఏందో కదా ఓ అవ్వా నీకు 4000 పింఛన్ ఇస్తా అంటే నాకే అని ఊరు మొత్తం చెప్పుకున్నది కావచ్చు నా బిడ్డ నాకు 4000 ఇస్తానన్నాడని మురిసింది కావచ్చు ఇప్పుడు అవ్వ పరిస్థితి ఏందంటారు అగో అవ్వ గోసలు ఎన్నెన్నున్నాయో చూడు అవ్వా అనే యాదగిరి నరసన్న అనే కొండగట్టు అంజన్న అనే ఓ రేవంత్ అన్న ఏందన్నా గిది అని జనాలంతా మళ్ళ నీ మాటలు యాద్ చేసుకుంటున్నారు గీ దసరా టైంలా ఎక్కడ చూసినా గిదే ముచ్చటుంటది కావచ్చు అర్రే ఎంత ఎర్రోళ్ళని చేసిరుగా కాంగ్రెస్ వాళ్ళు అయాలా అన్ని ఏతులు పోసినావు గిన్ని డైలాగులు దంచినవని ఒగళ్ళనొగళ్ళు అరుచుకుంటారు కావచ్చు ఇక రేవంత్ అన్న పెద్ద సౌండ్ బాక్సుల్లా సౌండ్లు వచ్చేటట్టు దంచిన డైలాగులన్నీ మళ్ళా యాద్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు మొన్న బాకీ కార్డు విడుదల చేసిరు కదా గా కార్డును ఊరూరుకు గల్లీకి చేరేటట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు లోకల్ లీడర్లే కాదు
మొన్న కేటీఆర్ సారు షేక్పేటలో వంచిండు కదా, అందరికి బాకీ కార్డులు చేరాలని కార్యకర్తలకు కూడా చెప్పిండు. ఇక నిన్న మొన్న జగదీష్ రెడ్డి సారు కూడా సూర్యాపేట దిక్కు బాకీ కార్డులను పొట్టు పొట్టు వంచిండు. ఇక ఇప్పుడు హరీష్ రావు సారు కూడా మీటింగ్ పెట్టి మరీ వంచుతున్నాడు. చూస్తుంటే గల్లీ గల్లీకి బాకీ కార్డులు చేరేటట్లు కొడుతున్నాయి కదా. ఊళ్ళల్లా మామూలు జనాలు బీఆర్ఎస్ కార్యకర్తలే కాదుల్లా, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వచ్చి ఇరగబొడుస్తుందని బలంగా నమ్మి ఓట్లేసిన వాళ్ళు కూడా అరే మనల్ని ఎట్లా బకరాలం చేసిర్రా అని తెలుసుకునేటందుకు గట్టిగానే తీసుకుంటున్నారట బాకీ కార్డులు. నెల నెల నాకు సర్కారు ఎంత అప్పు ఉన్నదని తెలుసుకునేటందుకు ఇదేదో మంచిగా ఉన్నది కదా. ఎన్నికల ముందు పొంకనాలు పోయి ఇవాళ అందుబాటులో లేకుండా పోతామంటే నడుస్తుందా? అందరం దసరా అంటే పండుగ అనుకున్నాం, కానీ కొంతమంది మాత్రం ఊళ్ళల్లా లోపల భయపడుతున్నారట. బయటకు రాకుండా దాచుకుందామని చూస్తున్నారట. లేకుంటే బిడ్డింటికో కొడుకింటికో అని అత్తాపత్తా లేకుండా పోదామని చూస్తున్నారట. మరి దసరా అంటే మా ఇంటికి రారి అని పిలిచే మన జనాలు ఎందుకంత భయపడుతున్నారు? గీ ముచ్చట ముందే చెప్పినా అని ఈటల సార్ కూడా అంటున్నాడు. కథేందో చూస్తారా? నేను చూసిన దగ్గర హైదరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టినా 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో పెట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. అగో నాకు తెలియని రాజకీయాల చెప్పుర్రి. నేనే కాదు మా లాయర్లు రాజకీయ మేధావులు కూడా గిదే చెప్పిర్రు. వీళ్ళ ముఖంలే ఎన్నికలు ఎప్పుడు పెట్టాలే, పదవులు ఎప్పుడు రావాలే, ఊళ్ళు ఎప్పుడు బాగుపడాలే, కాంగ్రెస్ వాళ్ళ సక్కదనం తెలివందా నాకు అని అంటున్నాడు. 2 ఏళ్ల సంధి చూస్తూనే ఉన్నాం కదా అలా సక్కదనం అని చెప్పకనే చెప్పిండు ఈటల రాజేందర్ సారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని జాతరగా ఉంటది అనుకుంటే అంత ఉత్త కథే అయితట్లున్నది అని జనాలు కూడా గట్టిగానే నమ్ముతున్నారు. వీళ్ళేదో ఉరుకులాడుతున్నారు గాని గయన్ని అయ్యేటి కావులే అని క్లారిటీగానే ఉన్నారు ఊళ్ళ జనాలు కూడా. అందరూ మంచిగానే ఉన్నారు గాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేనే నిలబడతా, నాకు సపోర్ట్ చేయాలి, ఎట్లనన్నా ఈ తాప సర్పంచ్ ను కావాలే, గెలిచి తీరాలే అని ఊళ్ళల్లో పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు ఉంటారు కదా. గసోంటోళ్లకు ఇప్పుడు సిక్కొచ్చి పడ్డది. సపోర్ట్ చేసేటోళ్లకు దావత్ ఇయ్యాలి కదా. అన్నా ఏందే నువ్వు ఏం మాట్లాడవు, సీసా చెప్పు, 2 కేజీల మటన్ తెప్పి దావత్ చేసుకుంటావా అని గుంజుతనే ఉన్నారట. నోటిఫికేషన్ కూడా వచ్చినాక ఇంకేందే అట్లా చూస్తావు అని మీద పడుతున్నారట. ఇయ్యను అందామంటే ఆ టెంక మళ్ళా పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు. వచ్చినావు అని మోకాన్నే అంటారు. పోనీ దావత్ ఇచ్చి మన దిక్కు తిప్పుకుందాం, ఎన్నికలప్పుడు జర హుషారుగా తిరిగేటోళ్లను దగ్గర చేసుకుందామంటే ఓట్ల ఏది లేదు సచ్చేది లేదు అని తెలిసిన ముచ్చట్నేనాయే. పాపం గెలుచుడేమో గాని ఈ దావతులు తప్పించుకునుడే కష్టంగా ఉన్నదట. ఏహే మాదే గెలుపు, ఏహే మావాడే గెలుస్తాడు, అంత సీన్ లేదమ్మా, మా లీడర్కు విజయం ఖాయం. నీ ముఖం చూడు, మీ లీడర్కు డిపాజిట్ కూడా రాదు, పందెం వేసుకుందామా? హలో అట్లా చూస్తుండు, మా అభ్యర్థికి ఎప్పుడు లేని మెజార్టీ వస్తుంది. గియ్యే కదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నడుస్తున్న డైలాగులు. మరి జనం ఏమనుకుంటున్నారో ఇందామా? మేం ఇరగబోడ్చినాం, చెప్పిన పథకాలకు తోకలు కత్తిరియకుండా 1 రూపాయి ఎక్కువనే ఇస్తున్నాం, రోడ్లన్నీ మంచిగా చేసినాం, వరదలు రాకుండా చూసినాం, పట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు గట్టి నమ్మకంతోనే ఉన్నారు కదా. సాలే మీ సక్కదనం గానొస్తూనే ఉంది కదా 2 ఏళ్ల సంధి. అయినా ముందు గెలిచిన లీడరు మా లీడర్ అయితే మళ్ళా కూడా మా లీడరే గెలుస్తారు అని బీఆర్ఎస్ పట్టు మీదున్నది. ఇక బీజేపీ
వాళ్ళు వీళ్ళు చాలా మంది లీడర్లు మేమే అంటున్నారు. అభ్యర్థి ఖరారు కానోళ్ళు కూడా మేమే అని చేతులు ఎత్తుతున్నారు. అసలు జనాలు ఏమంటున్నారంటే కిరణ్ కుమార్ కి అది ఇవ్వండి, మన వేరే ఎవరికి ఇవ్వను, కానీ కాంగ్రెస్ కి అయితే ఎవరు వేయరు. ఎందుకంటే కాంగ్రెస్కి వేయరు, బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. బీఆర్ఎస్ పార్టీ పని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్కి చూసారు. 21 నెలల్లో వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏది ఒకటి అమలు చేయలేదు తెలుసా. దాని ఎట్లే సార్ మేము చెప్తున్నా, మేమే పబ్లిక్, మాకు తెలుసు కదా ఏది ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు. 100 మందిలో 10 మంది కూడా ఇవ్వలేదు. మీరు చెప్పి ఇచ్చారని చెప్తారు, అమలు చేస్తారు, కానీ 100 మందిలో 10 మంది కూడా ఇవ్వలేదు ఎవరికి. 200 యూనిట్స్ కరెంట్ అన్నారు, ఏదో 100 మందికి 10 మందికి ఇచ్చారు అంతే. అట్లా ఇస్తే అట్లానే ఉంటారా? అట్లా ఉండదు కదా. ఈ స్కీమ్ అంటే అందరికి ఇవ్వాలి. ఆడ అందరికి ఇస్తున్నప్పుడు ఇక నువ్వు 10 మందికి ఇస్తున్నావా, అందరికి ఇస్తాను చెప్పినావు కదా. ఒక్క మాట మీద నిలబడలేదు. 22 నెలలు చూసి జనాలు మొత్తం చూసి ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్కి అది వచ్చింది. ఏంటంటే మనకి మోహం వచ్చింది, ఇప్పుడు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకి. మీరు పని చేయలేదని వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారని చూపెట్టాలి. ఓటే అట్లనే చేస్తాం, వేసి చెప్తాం కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ నడిపేయలేదు, వచ్చే గవర్నమెంట్ ఏమో బీఆర్ఎస్ ఉంటుందని చెప్తాం. సరే, ఈ మనిషిని కూడా అడుగుదాం, జనం ఏమనుకుంటున్నారో చెప్పుర్రి. ఇక్కడ జూబ్లీహిల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే అన్న. కాంగ్రెస్ ఉట్టి ఏమంటారు, వర్షం పడినప్పుడు వస్తారు వాళ్ళు, దాని తర్వాత ఎప్పుడు రారు. ఇక్కడ మిగతా ఏమనంటే ఇక్కడ అన్నీ నల్ల కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా కావాలంటే అన్నీ ఉంటుండే. ఇప్పుడు మేడం ఉన్నది, మేడంకి ఓటేసి మేడం గెలిపిస్తాం. జూబ్లీహిల్స్ లా బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ జీవిడిసే కదా, ఆయన మీదున్న అభిమానంతోనే గెలిపించినాం. ఇప్పుడు కూడా ఆయన ఇంటామ మీద మాకు నమ్మకం ఉన్నది, ఆమెకే ఓట్లేస్తామంటున్నారు జనాలు. మనిషి మన నడుమ లేకుండా పోయినంత మాత్రాన అభిమానం నమ్మకం పోతుందా చెప్పుర్రి. కడుపుకు అన్నమే కదా నువ్వులా తింటాం, గడ్డి తింటున్నామా? పండగ పబ్బం అని తేడా ఉండాలి కదా. పార్టీలు పంచాయతీలు ఎప్పుడు ఉండనే ఉంటాయి, పండగ పూట గిట్లా చేస్తారా చెప్పుర్రి. మరి ఏం చేసిరంటదా, అగో గడి దిక్కు చూడుర్రి. పండగ వస్తే గీ తీర్ల ఫ్లెక్సీలు పెడతారు కదా పార్టోళ్ళు. అందరూ మంచిగా ఉండాలి, పండగ మంచిగా జరుపుకోవాలి, పెళ్ళం బిడ్డలతోని కలిసి ఉండాలి, బావా బామ్మర్దులు మంచిగా జరుపుకోర్రి అని పార్టీలు లీడర్లు శుభాకాంక్షలు తెలుపుతుంటారు కదా రోడ్ల మీద. మరి గిదేంది చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు మంచిగానే ఉన్నాయి, బీజేపీ పార్టీలు కూడా కలకలలాడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలు శుభాకాంక్షలు చెప్తే మాత్రం ఎర్రున్నట్లున్నది వేస్ట్ గాళ్లకు. అయినా గా పార్టీ ఏంది గీ పార్టీ ఏంది, ఏ పార్టీ అయినా పండుగ పూట శుభాకాంక్షలు చెబితే గీ బుద్ధి చూపెడతారు. గిది చూస్తుంటే తెలుస్తూనే ఉన్నది కదా ఎవలెవలు దోస్తులో ఏం కథనో. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ల మీద కాంగ్రెస్ ఓళ్ళు బీజేపీ ఓళ్ళు పెట్టిన శుభాకాంక్షలు ఫ్లెక్సీలు మాత్రం మంచిగానే ఉన్నాయి, గాని బీఆర్ఎస్ పార్టీలై మాత్రమే చింపిర్రు. శుభాకాంక్షలు కాడ కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత భయపడుతున్నారో కదా. ఏం చిల్లరగాళ్ళున్నారు పోర్రి చింపినోళ్ళు. ఓ రేవంతన్ సారు వింటున్నావా, నిన్నే అడుగుతున్నా సారు, ఏంది గిది గిట్లా చేస్తావని అనుకోలేదు నేను. అయాలేం చెప్పినావు ఇయాలేం చేస్తున్నావు, గదే అనుకున్నది కావచ్చు ఒక అక్క. చూడుర్రి బస్సు ముంగట ఎంత గోస పడుతున్నదో. సీటు పంచాదులు చూసినాం, జుట్లు పట్టుకున్న తండ్లాట చూసినాం, కానీ గీ లొల్లి మాత్రం కొత్తగున్నదే అనుకుంటారు మీరు కూడా. కానీ గా అక్క అట్లా చేసుట్లా తప్పే లేదనిపిస్తుంది అటంక చూడుర్రి. ఓ అక్క, ఏందక్క అంత గోస పడుతున్నావు? డీలక్స్ బస్సుల్లా ఫ్రీ టికెట్ ఉండదక్క, ఆధార్ కార్డు నడవది, పల్లె వెలుగులో పోవాలి, లేకుంటే ఎక్స్ప్రెస్ బండ్లల్లో పోవాలి, గంతే. గా 2 బస్సులనే ఆధార్ కార్డు చెల్తది, డీలక్స్ బస్సుల్లా ఫ్రీ బస్సు లేదమ్మా అని ఎంతమంది చెప్పినా గా అక్క మాత్రం బస్సు టైర్ ముంగట కూసోని ఇడుస్తూనే లేదు. ఎంత లేపినా లేవకుంటా నాకు ఫ్రీ బస్సు టికెట్ ఇవ్వవలసిందే అని లొల్లి లొల్లి చేసింది. మనుగునూరుకెంచి ఖమ్మం పోతున్న డీలక్స్ బస్సులా కొత్తగూడెం తాన ఎక్కిందట. ఆధార్ కార్డు చూపెట్టి టికెట్ ఇయ్యమంటే ఏందమ్మా గిది అంటాడు కదా. మరి పైసలు లేకుండా వచ్చిందో, పైసలు ఖర్చు పెట్టే అంత స్తోమత లేదో గాని ఫ్రీ టికెట్ ఇస్తారా ఇయ్యరా అని పంచాయతీ చేసింది. కానీ అక్క అనుకున్నట్టు కాలేదు, పోలీసోళ్ళొచ్చి నచ్చజెప్పి పక్కకు పట్టుకుపోయిర్రు.
అసలు ఆ అక్క అడిగిన దాంట్లో తప్పేమన్నా ఉన్నదానుల్లా చెప్పుర్రి. తప్పుగాక ఏంది? డీలక్స్ బస్సుల ఆధార్ కార్డు ఎట్లా చెల్తది? ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులనే కదా ఫ్రీ టికెట్ ఉండేటిది అని అనిపిస్తున్నది కదా మీకు కూడా? గట్లేం కాదుల్లా. గీ టికెట్ చూడుర్రి. గీ టికెట్ ను చూపెట్టే కదా అప్పట్లో ఫ్రీ బస్ అని ప్రచారం చేసిర్రు. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000 ఇస్తున్నట్టు ముందుగానేమో ఓట్లు దంచుకోవాలని రేవంత్ సారు గీ సూపర్ లగ్జరీ టికెట్ చూపెట్టిండు. ఫస్ట్ టికెట్ గిదే కదా యాదికున్నదా మీకు? అప్పట్లనేమో సూపర్ లగ్జరీ చూపెట్టే. ఇప్పుడు డీలక్స్ లో కూడా పోనీయకుంటే ఈ మాత్రం పంచాదులుంటాయి కదా. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.